గెలుచుకునే అవకాశం. గెలుచుకుంటావా లేదా వీకెండ్ లక్ష్ములకి ఇచ్చేస్తావా అది నీ ఫేట్ ని బట్టి ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు నేను క్వశ్చన్ అడుగుతా. అబ్బా ప్లీజ్ అబ్బా ఒక క్వశ్చన్. ఇన్ని రౌండ్స్ పెడితే మేము ఆడుతున్నాం కదా ఇంత పేషెన్స్ తో, నువ్వు కూడా ప్లీజ్ ఒక క్వశ్చన్. పార్టిసిపెంట్ ని పంపబట్టే క్వశ్చన్ బ్యాగ్ ని పంపినావు. సరే చెప్పు. 4 ఎంత కొట్టినా బిందె నిండదు. 5 రివర్స్ లో పెట్టాడు కాబట్టి. ఓ మై గాడ్ యు సూపర్ అసలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రౌండ్ నెంబర్ 4 కూడా అదే సూపర్ రేంజ్ లో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజు గారి గది లక్ ఉంటే లక్ష్మి నీదే. ఓకే, సో రవలి వీలైనంత బంగారం ఈరోజు నువ్వు గెలుచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్. బాయ్. సో డ్రాప్ బాక్స్ అండ్ ఆ డ్రాప్ బాక్స్ లో 16 grams ఆఫ్ గోల్డ్ ని నేను లోపల పెట్టేసి వచ్చేసాను. సో బాగా ఆలోచించి ఒక ఛాన్స్ లో చెప్తావా, 2 ఛాన్స్ లో చెప్తావా, లేదా ఎప్పటికీ చెప్పలేవా చూసేద్దాం. బాగా ఆలోచించి టేక్ అ డిసిజన్. 1 2 3 ఎక్కడ పెట్టుంటాను. సో రాజుగారి గది నెంబర్ 1 2 3 ఎక్కడ పెట్టాను? ఐ థింక్ 2. ఓకే, 2 ఛాన్స్లు ఉన్నాయి. సో 2 అన్నావు. 2 వెనక ఒకవేళ ఉండకపోతే గనక 16 grams 8 grams అయిపోతుంది. దాని తర్వాత ఇంకో ఛాన్స్ ఉంటుందిలే. బట్ బాగా ఆలోచించుకొని ఇంకొకసారి మార్చుకోవాలంటే మార్చుకొని అర్జెంటుగా ఒకటి చెప్పేస్తే బ్లాక్ చేసేస్తాం. 1 श्योर लॉक किया जाए. ఓకే 1 కన్ఫర్మ్ అనేసింది కాబట్టి సో రాజుగారి గది నెంబర్ 1ని నేను ఫ్రీజ్ చేసేసాను.